ఉలవచారు చేయటం ఎంత కష్టమో ఉలవకట్టు చేయడము అంత సింపుల్ గా చేసుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ట్రెడిషనల్ రెసిపీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా కడాయిలో 1/2 kg ఉలవలు వేసి లో ఫ్లేమ్ లో కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ పిండితోటి ఉలవకట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఉలవల పిండిని ఒక బౌల్లో వేసేసుకొని తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి పులుపుకి తగ్గట్టుగా నీళ్లు పోసి ఉండలు లేకుండా అంతా చక్కగా కలిపేసుకొని తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత టమాటా ముక్కలు వేసి ఇవి కూడా ఫ్రై చేసుకొని కలిపి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులోకి వేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించేస్తే ఇలా చిక్కగా అవుతుంది. కొద్దిగా కొత్తిమీర వేసి దింపేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మరి ఎంతో టేస్టీగా ఉండే ఉలవకట్టు రెడీ అయినట్టే.